హలో హలో హాయ్. సో మరి ఇంత క్రౌడ్ లో మీరు ఇక్కడ రావడానికి నువ్వు సార్ 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 మర్చిపోయినా మేడం మేడం ఒక నిమిషం చూడండి. ఇంత క్రౌడ్ లో మీరు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏందంటారు? యాక్చువల్లీ ప్రశాంత్ విన్నర్ ఏమో అని చూద్దామని వచ్చాను. అంటే ప్రశాంత్ సో తెలుసా ప్రశాంత్కి బయట తెలీదు, బట్ కామన్ మ్యాన్ బిగ్ బాస్ వరకు వెళ్ళాడు. మీరు ఆల్రెడీ సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పి చెప్తున్నారు కదా. సో మీ స్టార్ మాల్ కూడా సీరియల్ కూడా చాలా మంది ఉన్నారు. అందులో మీ కొలీగ్స్ ఎవరు లేరా? సారీ, ఇప్పుడు మీ సీరియల్ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. సో అందులో ఎవరైనా పర్సనల్ గా మీకు తెలిసిన వాళ్ళని పర్సనల్ గా ఎవరు తెలియదు, నార్మల్ గా అయితే. సో చూస్తున్నారా గేమ్, ప్రశాంత్ గేమ్, అందరు గేమ్ కలిసి చూస్తున్నారా మీరు? యాక్చువల్లీ ప్రశాంత్ ఉన్నాడు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు. అంటే అక్కడ జరిగే ఇంకోటి బిగ్ బాస్ 8 కూడా శాలిని మేడం అని చెప్పి అందరు ఒడుతున్నారు. మరి బిగ్ బాస్ 8 లో కూడా మీరు ఉంటారని చెప్పి ఇక్కడ అందరు ఒడుతున్నారు. మరి నిజంగానే ఉంటారా మీరు? ఏంది ఇంతమంది ఫ్యాన్స్ మీకోసం ఎందుకు వచ్చారంటారు? ఇంతమంది ఫ్యాన్స్ మీకు బిగ్ బాస్ అయిపోయింది, ఇక్కడ బిగ్ బాస్ వచ్చింది. చెప్పండి చెప్పండి. ఆయన జై పల్లవి ప్రసాద్. ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతామే ఆయన గెలిచిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఎక్కడా కూడా ఒక్క ఫేక్ గేమ్ ఆడకుండా అన్ని ప్లస్ పాయింట్లో నెంబర్ 1 గేమ్గా ఆడి ఈ రోజున అంతమంది సెలబ్రిటీలు వస్తా పోతా ఉన్నా సరే ఒక సింహంలాగా బిగ్ బాస్ అడుగులో అక్కడ నిలిచి కాలర్ ఎగరేసుకొని ఈ రోజున కప్పు తీసుకొని వస్తున్నాడు బయటికి. జై పల్లవి ప్రసాద్. అది ఎంతోమంది నాగార్జున గారు అమౌంట్ ఆఫర్ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను బిల్డింగ్ కొనుక్కుంటా, నేను కారు కొనుక్కుంటా, నేను అక్కడికి వెళ్తా అని చెప్పారు తప్ప, కానీ ఒక్క పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ మాత్రమే చనిపోయిన రైతు కుటుంబాలు మొత్తానికి రూపాయి ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. అదే దట్ ఈస్ రైతు బిడ్డ. కరోనా టైంలో గుంతల గడి గొల మళ్ళీ వచ్చానంటే జై రైతు బిడ్డ, జై పల్లవి ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులారా. వాయిస్ వినబడతలేదా? పల్లవి ప్రశాంత్ అన్న, పల్లవి ప్రశాంత్. అందరు జనాలు వచ్చారు పల్లవి ప్రశాంత్ కోసం. ఆమె గేమ్ మేము చూస్తున్నాం. ఈరోజు పల్లవి ప్రశాంత్ కప్పు కొడుతుండో మేము ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పనన్నా. ఎవరిని అడిగినా పల్లవి ప్రశాంత్ జై కిసాన్ జై. వేరే పేరు వినపడదు. రతికాయ పడుతుంది అల్లయ్యమ్మ, అది పడుతుంది రతికాయ పడుతుంది. అమ్మ అది ఫస్ట్ వచ్చింది, మంచిగా వచ్చింది, ఆడింది, మళ్ళీ దెంగేసింది, మళ్ళీ వచ్చింది, ఇట్లా వచ్చింది, మళ్ళీ పోయింది. సరే ఇట్లుంటుంది బిగ్ బాస్ అన్నది, మళ్ళీ పోయింది. అట్లా ఉంది ఆమెది పరిస్థితి. ఏంటంటే రైతుల గురించి గొప్పగా మాట్లాడిన పల్లవి ప్రశాంత్ 50 లక్షలు వస్తే రైతుకు పంచ అని చెప్పేసి అన్నాడు.
అది మాకు సంతోషం అనిపించింది. నాది ఇక్కడ కాదు భయ్యా, నాది వరంగల్ భయ్యా. పొద్దున బస్సు మీద నుంచి వచ్చిన నేను వరంగల్ నుంచి వచ్చిన బస్సు మీద వచ్చి పల్లవి ప్రశాంత్ కోసం, కేవలం పల్లవి ప్రశాంత్ కోసం వచ్చినాం. పల్లవి ప్రశాంత్ కోసం జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినంటే తగ్గేదే లేదు. రైతులకే ఇస్తాడు, రైతులు ఇస్తారు కాబట్టి నేను వరంగల్ నుంచి వచ్చినా కదా అయ్యా, హైదరాబాద్ కూడా కాదు కదా, వరంగల్ నుంచి వచ్చా నేను పల్లవి ప్రశాంత్ కోసం. పొద్దున టిఫిన్ చేసి వచ్చిన, పొద్దు నుంచి అన్నం లేదు ఏం లేదు. పల్లవి ప్రశాంత్ గెలవాలి, కడుపు నిండా అన్నం తినాలి, అది ఒకటి కోరుకున్నా. గెలుస్తాడు పల్లవి ప్రశాంత్, జై పల్లవి ప్రశాంత్. పల్లె ప్రశాంత్, పల్లె ప్రశాంత్. జై రైతు బిడ్డ, జై రైతు బిడ్డ. పల్లె ప్రశాంత్, పల్లె ప్రశాంత్ అడగండి చెప్తారు. అంతే. పల్లె ప్రశాంత్ విన్ అవుతారు. పల్లె ప్రశాంత్, పల్లె ప్రశాంత్. మళ్ళీ వచ్చానంటే తగ్గేదే లేదు, మళ్ళీ వచ్చానంటే తగ్గేదే లేదు. ఈ ఊపు కావాలి భయ్యా, మాకు ఈ ఊపు కావాలి. రైతు బిడ్డ అక్కడ పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్. అంతే. మామూలు ఒక కొలుగూరు విలేజ్ అనే ఊరు నుండి వచ్చిండు భయ్. కొలుగూరు అనే మామూలు విలేజ్ నుండి వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ నే వెళ్తున్నాడు. ఏపీ తెలంగాణ మొత్తాన్ని వెళ్తున్నది రైతు బిడ్డనే. యూట్యూబ్ ఎక్కడ పెట్టినా సరే సర్వర్ మొత్తం పగిలిపోతాయి. జై పల్లవి ప్రశాంత్. మళ్ళీ వచ్చానంటే గొంత నగడ గుల గుల గుల, గొంత నగడ గుల గుల గుల. మళ్ళీ వచ్చానంటే జై రైతు బిడ్డ, జై పల్లవి ప్రశాంత్. ఈ ఊపు కావాలి, ఎవరైనా మాట్లాడండి. పల్లె ప్రశాంత్, పల్లె ప్రశాంత్. జై రైతు బిడ్డ, జై రైతు బిడ్డ. పల్లె ప్రశాంత్, పల్లె ప్రశాంత్. అడగండి చెప్తారు. అంతే. పల్లె ప్రశాంత్ విన్ అవుతారు. పల్లె ప్రశాంత్, పల్లె ప్రశాంత్. మళ్ళీ వచ్చానంటే తగ్గేదే లేదు, మళ్ళీ వచ్చానంటే తగ్గేదే లేదు. ఈ ఊపు కావాలి భయ్యా, మాకు ఈ ఊపు కావాలి. రైతు బిడ్డ అక్కడ పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్. అంతే. మామూలు ఒక కొలుగూరు విలేజ్ అనే ఊరు నుండి వచ్చిండు భయ్. కొలుగూరు అనే మామూలు విలేజ్ నుండి వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ నే వెళ్తున్నాడు. ఏపీ తెలంగాణ మొత్తాన్ని వెళ్తున్నది రైతు బిడ్డనే. యూట్యూబ్ ఎక్కడ పెట్టినా సరే సర్వర్ మొత్తం పగిలిపోతాయి. జై పల్లవి ప్రశాంత్. మళ్ళీ వచ్చానంటే గొంత నగడ గుల గుల గుల, గొంత నగడ గుల గుల గుల. మళ్ళీ వచ్చానంటే జై రైతు బిడ్డ, జై పల్లవి ప్రశాంత్. ఈ ఊపు కావాలి, ఎవరైనా మాట్లాడండి.